తమిళనాడు ఏం జరగబోతుంది అనేది ప్రధానంగా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇక స్టాలిన్ మమతా బెనర్జీలకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. వరదలపై ఇద్దరు సీఎంలతో కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు అధికారిక రికార్డ్స్ భద్రపరచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నుంచి లైవ్లో జారుతున్నారు. కళ, ఇంకా ఏం చెప్పారు రాహుల్ గాంధీ? ఖచ్చితంగా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఏదైతే ఫలితాలు అంటే ఒకవైపు అంటే ఇక్కడ బెంగాల్లో ఉండేటటువంటి ఏదైతే ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఓటమి దిశగా అడుగులు పడుతున్నటువంటి వేళ మరొక ఇటు రాహుల్ గాంధీ అటు స్టాలిన్ అంటే తమిళనాడులో ఏదైతే స్టాలిన్ ఓటమి అనుకోవచ్చు, తర్వాత ఇటు మమతా బెనర్జీతో ఇద్దరితో కూడా ఫోన్లో సంభాషించినట్లుగా ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఇక్కడ బెంగాల్లో చెప్పడం జరిగింది. అయితే కీలకంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలపై తర్వాత అనేక అంశాలపై కూడా సుదీర్ఘంగా 15 నిమిషాల పాటు వీళ్ళు మాట్లాడారు ఫోన్లో అన్నటువంటిది ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. తర్వాత మరి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ మనకు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఒక కీలకంగా కూడా ఒక అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ఫైల్స్ ఎక్కడా కూడా మిస్ కారాదు అంటూ కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ప్రభుత్వం ఒక కీలకంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా గత ప్రచార సందర్భంలో అనుకోవచ్చు అటు టీఎంకేకి సంబంధించినటువంటిది బీజేపీ మధ్యలో మాటల యుద్ధం. మేము ప్రభుత్వంలోకి వస్తే అంటే చాలా అవినీతి కేసులు అనుకోవచ్చు, అవినీతి దోచుకున్నటువంటి 15 సంవత్సరాల నుంచి ఏదైతే దోచుకున్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం అన్నటువంటిది కీలక వ్యాఖ్యలు ఒకవైపు చేసినటువంటి సందర్భం ఒకవైపు ఉంది. అయితే ఇందులో భాగంగానే కీలకంగా చీఫ్ సెక్రటరీ చాలా కీలకమైనటువంటి ఒక నోటీస్ కూడా అంటే ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి ఫైల్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూడండి అన్నటువంటిది కీలకంగా అంటే ఇక్కడ మనకి చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా దీనికి ముందుగానే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల యొక్క మెసేజ్ వల్లనే ఈ విధంగా చీఫ్ సెక్రటరీ ఇవ్వడము అన్నది మాత్రం ఇక్కడ చాలా కీలకంగా గ్రౌండ్ నుంచి అందుతున్నటువంటి సమాచారము. మొత్తం మీద మాత్రము బెంగాల్ 15 సంవత్సరాల పాలనకు ఎండింగ్, తర్వాత బీజేపీ నూతన ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తూనే మొట్టమొదట చీఫ్ సెక్రటరీ ముఖ్యమైనటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా దాచిపెట్టండి అన్నటువంటిది కీలకమైనటువంటి ఆదేశాలు మాత్రము ఇప్పుడు బెంగాల్ మొదటి రోజే ఒక హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు. సతీష్, బెంగాల్లో బీజేపీ విజయం అక్కడ తూర్పు భారత రాజకీయాలు ఎలాంటి దిశను మార్చిపోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే దక్షిణాదిని బలపడాలని బీజేపీ చూసింది. ఇటు కేరళలో కాంగ్రెస్ గెలిచింది, అటు ఈశాన్యంలో అక్కడ బీజేపీ కూడా తన సత్తా చాటుతోంది. సో ఈ నేపథ్యంలో అస్సాంలో కావచ్చు తూర్పు భారత రాజకీయాల్లోకి మళ్ళీ బీజేపీ కొత్త ఊపిరి పోస్తుందా? ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా అనలైజ్ చేయొచ్చు దాన్ని? సతీష్, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది బట్ బెంగాల్లో విజయం సాధించింది అంటే ఒక నెల రోజులు రెండు నెలల్లో సాధించినటువంటి బీజేపీ ప్లానింగ్ తో విజయం కాదు. దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు పైగా కూడా గ్రౌండ్ లో ఉండేటువంటి చాలా గ్రౌండ్ రియాలిటీ వర్క్ లో దిగి కీలకంగా 80,000 మంది కార్యకర్తలను గ్రౌండ్ లో దింపిన తర్వాతనే బీజేపీ ఈ రోజు విజయం సాధించడానికి కీలకంగా కార్యకర్తలు ఆ ప్రత్యేకమైనటువంటి 8 మందితో కూడినటువంటి టీము, దీనికి బాధ్యత మొత్తం అంతా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఇక్కడ దాదాపు అంటే మార్చి 21వ తేదీన నిర్వహించినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశము. ఇక్కడ అంటే ప్రధాని అంటే భారీ బహిరంగ సభలు, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 15 కేంద్ర మంత్రుల ప్రసంగాలు, టోటల్ ఓవరాల్ గా బెంగాల్లో ఉండేటటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలను ఆకట్టుకునే విధంగా కార్యకర్తలు ఒక్క కార్యకర్తకు దాదాపు 30 నుంచి 60 మంది ఎవరైతే ఓటు వేసేటటువంటి ప్రజలు బాధ్యత వహించే విధంగా వాళ్ళు ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళని ఓటు వరకు తీసుకెళ్లే బాధ్యత ఆ కార్యకర్తలకు. ఈసారి ఓటింగ్ శాతం పెరగడానికి కూడా కారణము 80,000 మంది టీం, దాదాపు గ్రౌండ్ లో వర్క్ చేసేటటువంటి టీం. ఇది చాలా అంటే లోతుగా అంటే గ్రౌండ్ వర్క్ చేయడంతో ఈ రోజు బీజేపీ విజయం సాధించింది. మొత్తం మీద మాత్రం బెంగాల్లో దాదాపు 75 సంవత్సరాల తర్వాత మరొకసారి ఇక్కడ బీజేపీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ రోజు అంటే పునాది వేసిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ. శేషు గారు, ప్రధానంగా మనం